అమృతధార ఖడ్గధారలో తర్వాత వ్యాసం ఏమిటంటే, హరి ఓం బోధ గురువులు బాధ గురువులు. దీని గురించి నిసర్గదత్ తెలియచేస్తున్నటువంటి సమాచారం. కళ్ళప్ప చెప్పి ఊరక చూస్తూ కూర్చునేవారంటే నిసర్గదత్తుకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆయన చెప్తుంటే అలా కళ్ళప్పగించి మాట మంతి లేకుండా అలా చూస్తా కూర్చునేవారు కొంతమంది. అలాంటి వాళ్ళంటే అసలు ఇష్టం ఉండేది కాదట ఆయనకి. తనని చూస్తూ కూర్చుంటే ఏం ఒరుగుతుంది? ఎందుకు అలా కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుంటారు? అలా కూర్చుంటే ఏం ఒరుగుతుంది? వచ్చిన వాడు చురుగ్గా పాలు పంచుకుంటూ తాను చెప్పే మాటలు చక్కగా అర్థం చేసుకుంటూనే తనకి వారికి సాఫల్యం ఉంటుంది. ఆయన చెప్పుకుంటూ పోతే వింటున్నారో తెలియదు, వినడం లేదో తెలియదు, ఊ అనరు ఆ అనరు అలా కూర్చుని ఉంటారు. ఏం గోడకు చెప్తాడు ఆయన? అంచేత ఆయన చిరాకు వచ్చేది. అంటే ఆ వినేవాళ్ళు తాను చెప్పే మాటలు చక్కగా ఆసక్తిగా వింటూ అర్థం చేసుకుంటూ మళ్ళీ ప్రశ్నలు అడుగుతూ ఉంటే తనకి వారికి సాఫల్యం ఉంటుంది. చెప్పిన నాకు విన్న వాళ్ళకి సాఫల్యం ఉంటుంది కదా. అందుచేత ఇక్కడ గదిలో తగినంత చోటు లేదు కాబట్టి కిందికి వెళ్ళి కూర్చోండి. కింది గదిలో కొత్త అభ్యాగతులు వచ్చి కూర్చోడానికి వీలు కల్పించండి అని విజ్ఞప్తి చేస్తూ ఉండేవాడు. ఎందుకు మీరు ఎప్పుడూ వస్తారు ఇక్కడ? అలా మాట మంచిది వింటున్నారో తెలియదు, వినడం లేదో తెలియదు, నేను చెప్పింది అర్థమైందో తెలియదు, అర్థం అవ్వడం లేదో తెలియదు, అలా చూస్తూ కూర్చోవడం ఎందుకు? మీరు ఇక్కడికే ఉండాలంటే కిందకి వెళ్ళి కింద గదిలో కూర్చోండి. కొత్త వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి, మీరు వాళ్ళకి కూర్చోడానికి వీలివ్వండి అని అనేక సార్లు విజ్ఞప్తి చేసేవాడు. ఊరకు చూస్తూ ఉండిపోయేవారిని 10 రోజుల కన్నా ఎక్కువ కాలం తన సమక్షంలో ఉండక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేవాడు. వింటున్నావా, వినడం లేదా, నీకు అర్థం అవుతుందా, అర్థం అవడం లేదా, ఈ సంగతి నాకు చెప్పు. ఊరికే అలా చూస్తూ కూర్చోవడం అంటే 10 రోజుల కంటే ఇక్కడ ఎక్కువ కాలం ఉండద్దు. ఆసక్తి కలిగిన వాళ్ళకి అవకాశం ఉండదు, మీరు వెళ్ళిపోండి అనేవాడు. అలాంటి వారిని చూసి ఎంతో విచారం పడుతూ కూడా ఉండేవాడు. ఎక్కడైనా ఆశ్రమంలో చేరి అక్కడ ఏదైనా సాధన ప్రారంభిస్తే వారికి మేలేమో అంటూ ఉంది. ఇక్కడ ఎందుకు ఇలా నా మొహం చూస్తూ కూర్చోవడం? ఏ ఆశ్రమంలోకి వెళ్తే అక్కడ ఏదో మంత్రమో తంత్రమో చెప్తారు, పూజో పునస్కారమో చెప్తారు, సేవో ఏదో చెప్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా సాధన చేసుకుంటే వాళ్ళకి మేలు అని అంటూ ఉండేవాడు. కేవలం శ్రద్ధాన్వితులైన అన్వేషకులే తన వద్దకు రావాలి అని కోరుకునేవాడు. శ్రద్ధతో ఉన్నవాళ్ళు, సత్యాన్ని తెలుసుకుని తీరాలి అని తపన కలిగిన వాళ్ళు తన దగ్గరికి రావాలని కోరుకునేవాడు. అయినా కాలక్షేపానికి ఏదో చెప్తున్నారు, 10 మంది వస్తున్నాం కదా అని మనం వెళ్ళి అక్కడ భక్తుల లిస్టులో చేరి కూర్చోవాలని అలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడు కాదు. శ్రద్ధాన్వితులే తన దగ్గరికి రావాలి అనుకునేవాడు. బోధగురు మనసు మరి ఇలాగే ఉంటుంది. బోధని అర్థం చేసుకోవాలని, ఆ విధంగా శ్రోతలు ముక్తులు అవ్వాలని ఆయన ఆరాటపడుతూ ఉండేవాడు. చెప్పిన బోధన అర్థం చేసుకోవాలి, అర్థమవ్వకపోతే మరీ అడిగి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని బాగా లోపల మననం చేసుకోగలగాలి. ఆ విధంగా శ్రోతలు విముక్తం అవ్వాలి అని ఆయన కోరుకునేవాడు. బాధగురువుల తరహా వేరుగా ఉంటుంది. తమ శిష్యుల సంఖ్య ఇంత అని చెప్పుకోవాలి. శిష్యుల తలలోకి ఏమి ప్రవేశించింది, వారు ఎంత మాత్రం అర్థం చేసుకున్నారు అనే ప్రశ్నలతో వాళ్ళకి బాధగురువులకి నిమిత్తం ఉండదు. నాకు ఎంత ఎక్కువ మంది శిష్యులు ఉండాలి, నా శిష్యుల సంఖ్య పెరగాలి అని, శిష్యుల తలలోకి నేను చెప్పిన బోధ ఏమైనా ఎక్కిందా, వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారా అన్న ప్రశ్నతో ఆయనకి ఏ నిమిత్తం ఉండదు బాధగురువుకి. వారి ద్వారా తన ప్రయోజనాలు తనకి ఏమి సిద్ధిస్తాయి అనే ఆలోచన నడుస్తూ ఉంటుంది ఆయనకి. వీళ్ళ ద్వారా నాకు ఏం ప్రయోజనం వస్తుంది, నా ఆశ్రమం ఎలా పెరుగుతుంది, అయితే ఇక్కడ ఏ ఆస్తులు పెరుగుతాయి, తన విలువలు లోకంలోకి ఎలా వెళతాయి, అట్లా వాటిని అన్వేషిస్తూ ఉంటుంది అతని మనస్సు. తన దగ్గరికి వచ్చిన శిష్యుల పట్ల ఇటువంటి వాటిని ఆశిస్తాడు బాధగురువు. కానీ బాధగురుకు అలా కాదు, బుద్ధిగా శ్రద్ధగా ఎవళ్ళు వింటున్నారు,
ఎవరు ఆసక్తిగా దీన్ని తీసుకుంటున్నారు, ఎవరు దీన్ని మననం చేస్తూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వారి పట్ల బోధ గురువుకి ఆసక్తి ఉంటుంది. నిసర్గదత్త తన గురువు మాటల్ని తన ఆహారము అని వర్ణించేవాడు. నా గురువు బోధ నాకు ఆహారం. అటువంటి గురుబోధ అనేటువంటి ఆహారం వల్లనే నేను సజీవ చైతన్యమై ఉండగలుగుతున్నాను. మంచి పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారంటాం కదా, అదే అదే అది శరీరపరమైంది. కానీ ఇది మనసుకి తన గురు మాటలు నాకు మంచి ఆహారం అని వర్ణించేవాడు. వాటిని తాను ఆలకించాననే బదులు నేను భుజించాను, నా గురుబోధని నేను భుజించాను, అనుభవించేస్తున్నాడు అనేవాడు. ఆ విధంగా తన శరీరం అంతా శ్రవణ యంత్రం అయిపోయింది అని, నా శరీరంలో ఇక వేరే అవయవాలు ఏమి పనిచేసేది కాదు, శరీరమే శ్రవణ యంత్రం అయిపోయింది అనేవాడు. తన శ్రోతలతో గురువును మీ హృదయంలో ఉంచుకోండి అని చెప్తూ, అయితే నేను మాత్రం మీ గురువుని అనుకోకండి అని హెచ్చరించేవాడు. తన అంత్యదశలో నిసర్గదత్త ఒక విధంగా నేను ఇక్కడ మీకు కనిపించకపోవడమే సంపూర్ణంగా నేను ఇక్కడ ఉన్నట్టు అని అర్థం చేసుకోండి. తన శ్రోతలతో గురువుని మీ హృదయంలో ఉంచుకోండి అనేవాడు. నేను మాత్రం మీ గురువుని కాదు అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ నిసర్గదత్త అనేటువంటి ఈ శరీరం కాదు మీ గురువు, హృదయం. ఈ రూపాన్ని పట్టుకుని వేళ్లాడకండి. మీ గురువుని మీ హృదయంలో మీరు ఉంచుకోండి. మీ హృదయంలో ఉన్న ఆత్మయే మీ నిజస్వరూపమే గురువు. ఆ హృదయంలో ఉన్న గురువుని మీరు పట్టుకోండి, ఈ రూపమైన గురువుని మీరు పట్టుకోకండి, వదిలేయండి. అంచేత నేను అంటే నిసర్గదత్త మీకు గురువు కాదు, మీ హృదయంలో ఉన్న ఆత్మయే మీ గురువు, ఆ ఆత్మ గురువుని పట్టుకోండి అని హెచ్చరించేవాడు. తన అంత్యదశలో శరీరాన్ని వదిలివేయవలసిన సమయం వచ్చినప్పుడు నిసర్గదత్త ఒక విధంగా నేను ఇక్కడ మీకు కనిపించకపోతే సంపూర్ణంగా నేను ఇక్కడ ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఈ దేహ రూపంగా నేను ఇక్కడ మీకు కనిపించకపోతే నేను లేనని అనుకోకండి. నేను సంపూర్ణ, ఇంతకు ముందు ఒక దేహములో ఉండి అసంపూర్ణంగా ఉన్నాను, ఇప్పుడు ఈ దేహం వదిలేశాను అనుకోండి, సంపూర్ణంగా నేను ఇక్కడ ఉన్నానని అర్థం చేసుకోండి. సంపూర్ణమైన పరమసత్యంలోనే ఒక దేహం వస్తే దానిలో కూడా పరమసత్యం ఉంటుంది. అది దేహ పరిమితమైనట్లుగా కనిపిస్తుంది. దేహము ద్వారా వ్యవహారం చేయడానికి ఆ లోపల ఆ ఆత్మసత్యమే ఆధారమై ఉండడం వల్ల దేహం పనులు చేస్తుంది. అయితే ఆ పరమసత్యాన్ని ఎరిగిన వారు ఈ దేహమే పనులు చేస్తోందని, ఈ దేహమే నేనని అనుకుంటారు. కానీ అది అంతటా సంపూర్ణంగా ఉన్న పరమసత్యమే దేహమందు ఉండడం చేత ఆ చైతన్య శక్తి వల్ల దేహం వ్యవహారాలు చేస్తుంటే దేహమే చేస్తోంది అన్న భ్రమలో ఉంటాడు గాని, దేహంలో ఉండి పరిమితుడిగా కనిపిస్తున్న నేను దేహం వదిలిన తర్వాత అపరిమితుడనై నేను సంపూర్ణంగా ఉన్నాను అన్న సంగతి మీరు గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి. నేను మరణించే క్షణం నా ఆనంద పారవస్యం మిన్నుముట్టిన క్షణమని గ్రహించండి. నేను ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తూ ఉంటానో అప్పుడిక నా ఆనంద పారవస్యం మిన్నుముట్టే సమయం. ఇక నేను అవధులు లేని అనంతమైపోతున్నాను అన్న భావన నాకు అద్భుతమైన ఆనందం కలిగింది. ఈ శరీరం వచ్చింది కాబట్టి పరిమితిలో ఉండవలసి వస్తోంది. దీన్ని వదిలేస్తే నేను అపరిమితుడిని అయిపోతాను కదా అని శరీరం వదిలేసిన సమయం నాకు నా ఆనందం మిన్నుముట్టే సమయం అని మీరు గ్రహించండి. తన స్వరూపాన్ని తాను ఎరిగిన వారెవ్వరూ కూడా తన దేహ మరణానికి మాత్రము దుఃఖించరు, సరికదా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. పరిమితి పోయింది కదా అని గ్రహించండి అన్నాడు.
ఆత్మని గురించి ఆయన మాట్లాడుతూ ఒకసారి ఆత్మజ్ఞానంలో ఆత్మని విస్మరించడం అనేది కూడా ఉండనే ఉంది. ఈ లోకాన్ని చూస్తూ దీని గురించి తెలుసుకోవడానికి ఆత్మని విస్మరించక తప్పదు. మరి ఆత్మని గురించి మాట్లాడుతూ ఆయన ఒకసారి ఆత్మజ్ఞానంలో నేను చైతన్య స్వరూపాన్ని, తెలివి స్వరూపాన్ని అన్నదే కదా ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానంలో ఆత్మని మరిచిపోవడం కూడా ఉంటుందట. ఎలాగా అంటే ఈ లోకాన్ని చూస్తూ దీన్ని గుర్తించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆత్మని మర్చిపోవాలి కదా. అవును. అదే విధంగా ఆత్మని తెలుసుకోవడానికి లోకాన్ని విస్మరించక తప్పదు. నువ్వు నీ స్వరూపము చైతన్యం అని తెలుసుకుని దానిలో ఉండాలంటే లోకాన్ని వదిలేయాలి. నువ్వు లోకాన్ని తెలుసుకోవాలంటే నేను చైతన్యాన్ని అన్నదాన్ని మర్చిపోక తప్పదు. అవునా? మరి ఆత్మ సాక్షాత్కారంలో ఆత్మ జ్ఞానంలో అవి రెండు ఉంటాయి. మర్చిపోవడం, గుర్తు చేసుకోవడం అనేవి రెండు ఉంటాయి. ఆత్మ సాక్షాత్కారంలో దేనిని అంటిపెట్టుకోవడము లేదు, దేనిని విస్మరించడము లేదు. అన్నీ తెలుస్తాయి, కానీ ఏది జ్ఞాపకం ఉంచుకోవడం ఉండదు. దేన్ని మర్చిపోవడం లేదు, దేన్ని గుర్తుపెట్టుకుని అంటిపెట్టుకుని ఉండడం లేదు. అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ దేనిని ప్రత్యేకించి నేనుగా నాదిగా గుర్తు పెట్టుకోవడం అన్నది ఉండదు. అప్పుడు కదంతే. తర్వాత దాని గురించి మళ్ళీ చింత ఉండదు, ఆలోచన ఉండదు కదమ్మా. అది నీకు ఆత్మ సాక్షాత్కారం అయిందంటే గతించిన దాని పట్ల ఏ విధమైనటువంటి భావన ఉండదు అనమాట. అలాగే భవిష్యత్తు గురించి కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు అన్నీ తెలుస్తూనే ఉంటాయి, వర్తమానాలు అన్నీ వస్తున్నాయి కదా. అవును. దాన్ని అంటు పెట్టుకోవడం ఉండదు, వద్దు అని తోసేయడం ఉండదు. అలా వస్తూ ఉంటాయి, వెళుతుంటాయి. సత్యం కనుగొన్నానని నాకెప్పుడు తెలుస్తుంది అని ఎవరో ప్రశ్నించారు మహారాజు గారిని. ఇది నిజము, అది నిజము అనేది అసలు ఉదయించకుండా పోయినప్పుడు నాకు ఇది సత్యం అంటే ఇదండి, సత్యం అంటే అదండి అంటూ ఆ భావన ఎప్పుడు ఉదయించకుండా పోతుందో అప్పుడు నువ్వు సత్యాన్ని కనుక్కున్నావని. సత్యం తనని తాను గట్టిగా ప్రకటించుకోదు. అసత్యమైన దానిని సత్యమైనది అని చూసి సత్యం తనకు తానుగా ప్రకటించుకోదు కదా. అవును, అది ఉన్నదంతే. కనుక్కోవడం ఎలాగా? అసత్యమైన దానిని అసత్యమైనది అని చూసి పక్కకి నెట్టేయడంలోనే సత్యం ప్రకటితమవుతుంది. ఏదైతే ఉండడం లేదో అదంతా అసత్యమే కదా. అవును. కాబట్టి ఓహో ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది లేదు, ఇది లేదు అని అసత్యమైన వాటిలన్నిటినీ ఇవి అసత్యాలే అని తెలుసుకోవడంలో సత్యం ప్రకటితమవుతుంది. మనసు అసత్యమైన దానిని చూడలేని అంధకారంలో ఉంది. మరి ఏది అసత్యమో ఏది సత్యమో మన మనసుకి ఏం తెలుసు? తెలియదు. ఈ కనిపించేవన్నీ సత్యాలు, నిత్యాలు, శాశ్వతాలు అన్న దృష్టే తప్ప కనిపించేవన్నీ కూడా కదిలి వెళ్ళిపోతున్నాయి అన్న జ్ఞానంలో లేదుగా. అందుచేత మనస్సు అసత్యమైన దాన్ని చూడలేని అంధత్వంలో ఉన్నంత కాలం సత్యానికి వెతుకులాటలు నిరర్థకం. ఏది అసత్యమో దాన్ని తెలుసుకుంటే చాలమ్మా, సత్యం దానికి అదే ప్రకటితం అవుతుంది. అసత్యాన్ని ఇది అసత్యము అని తెలుసుకోకుండా ఉన్నంత కాలము కూడా సత్యాన్ని ఎంత వెతికినా నీకు సత్యం కనిపించదు. ఎందుకంటే సత్యాన్ని ఆధారం చేసిన అసత్యం ఉంది. అదే నువ్వు ఆధారమైన సత్యాన్ని మానేసి అసత్యాన్ని చూస్తున్నావు. ఈ అసత్యాలను సమ్మతించినంత కాలం నీకు సత్యం కనిపించదు. సత్యం కోసం ఎంత ప్రయత్నం చేసినా అసత్యమైన వాటిలలో సత్యాన్ని వెతికితే ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అంతా నిరర్ధకం. మనసులోని అసత్యాన్ని సంపూర్తిగా క్షాళన సరిపిన తర్వాతనే
సత్యము ఉదయించగలదు అన్నాడు నిసర్గదత్తు. ఉమ్. మనసులో అసత్యాన్ని సంపూర్తిగా క్షాళనం చేసేయాలి. మనసులో భావాల రూపంలో కదా ఉత్పన్నమవుతుంది. అవును. ప్రతి భావాన్ని కలిగి తొలగిపోతున్నాయి. పైగా రకరకాలుగా మారి తొలగిపోతున్నాయి. ఉమ్. తెలుసుకున్నప్పుడు అది అసత్యాన్ని క్షాళన చేయడం. ఉమ్. అలా చేసిన తర్వాత నీకు సత్యం ఉదయిస్తుంది. ఉమ్. ఎందుకంటే భావోద్రేకాలు ఏం చేస్తాయంటే ఏ భావం మనలో ఉద్భవించిందో అది నిన్ను ఒక ఊపి ఆట ఆడి వదులుతుంది. అవును. అది వెళ్ళిపోయినా నువ్వు దాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతావు. అది వెళ్ళిపోతుంది, ఉమ్. దాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతూ ఉంటావు. ఉమ్. పోనీ సరేలే కొంచెం అది తగ్గిన మాకు మరొక కెరటం వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని పట్టుకుని దాన్ని వేలాడుతూ ఉంటావు. అది వెళ్ళిపోతుంది, నువ్వు మళ్ళీ దాన్ని తలపోస్తూ కుళ్ళుతూ ఏడుస్తూ ఉంటావు. వచ్చినట్టల్లా వదిలేస్తుంటే ఇప్పుడు మనం సముద్రం ఒడ్డుకి స్నానానికి వెళ్ళామమ్మా, అల వస్తుంది. నువ్వు జాగ్రత్తగా కాళ్ళు గట్టిగా నొక్కి పెట్టి నుంచునుంటే వచ్చిన అల ఒకసారి నిన్ను ఒక ఊపి అది వెళ్ళిపోతుంది, నువ్వు పడిపోవు. అవును. లేదనుకో నిన్ను కొంత లోపలికి లాక్కెళ్ళిపోయి వదులుతుంది. నువ్వు మళ్ళీ అక్కడి నుంచి తేరుకుని బయటికి రావడానికి కష్టమైపోతుంది. తేరుకునేలా బయటకు వచ్చి మరొక అల వచ్చి మళ్ళీ పడిపోతుంది. అలాగే సాగుతున్నాయి ఇప్పుడు జీవితాలు. నిలవరించుకొని నిలబడు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నిలవరించుకున్న వాడిని అలలేం చేస్తాయి? ఏం చేయలేవు. ఈ తలంపులు వచ్చి ఒక తిప్పేసి అవి వెళ్ళిపోయినా నువ్వు దాన్ని పట్టుకుని బాధపడుతూ ఉంటావు. అందుచేత మనసు అసత్యమైన దాన్ని చూడలేని అంధత్వంలో ఉన్నంతకాలం సత్యానికి వెతుకులాట నిరర్ధకం. మనసులోని అసత్యాన్ని సంపూర్ణంగా క్షాళన సల్పిన తర్వాతనే సత్యం ఉదయించగలదు అన్నాడు నిసర్గదత్తు. ఫలాని ఆయన త్యజించాడు అనే మాట వచ్చినప్పుడు, ఫలానా ఆయన అన్నిటినీ త్యజించాడండి అన్న మాట వచ్చినప్పుడు నిసర్గదత్త మహారాజు ఇలా అన్నాడు, అన్నీ వదిలేయడం అంటే వదిలేయడానికి నీకు నిజంగా ఏమీ లేదని తెలుసుకోవడమే. అది ఏముందని నేను వదిలేయడానికి? ఏమీ లేదు. అదే వచ్చి కాసేపు నీడిగా కనిపించి పోతుంది. ఆ ఉన్నంతసేపు నాదనుకుంటున్నావు. నీది కాదు కదా నువ్వు వదిలేయడానికి నాదంటూ ఏమీ లేదు అని తెలుసుకోవడమే నిజంగా వదిలేయడం అంటే. ఈ భూమి మీద నీ సొంతమైనది ఏమన్నా ఉందే? లేదు. గాఢ నిద్రావస్థలో నువ్వు పడుకున్న పరుపుని నువ్వు వదిలేస్తున్నావా, అంటే పట్టుకుని వెళ్తున్నావా నిద్రలోకి? లేదు, వదిలేస్తున్నావు అన్ని. నిద్రించేసరికల్లా పరుపుని మర్చిపోయావు అంతే. పరుపు, ఇల్లు, మంచం, నేను, నాది అన్నవన్నీ గుర్తులు. ఆ గుర్తులన్నిటినీ వదిలేస్తావు, మర్చిపోయావు. మర్చిపోయేసరికి వీటి అవసరం లేకుండానే బ్రహ్మానందంలో ఉన్నావు. మళ్ళీ ఇవన్నిటినీ గుర్తు తెచ్చుకున్నావు, బంధంలో పడిపోయావు. పడ్డావా మరి? తెలుసుకో, అవే గనక నన్ను బంధించేవైతే నిద్రలో నన్ను బంధించాలి కదా. అదే మెలకులో కూడా అవి నన్ను బంధించడం లేదు, నేనే వాటికేసి కట్టుకుంటున్నాను అని తెలుసుకో.